ప్రస్తుతం వరుసగా నోటిఫికేషన్స్ రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు అందులో మనకి డేట్స్ను కూడా మెన్షన్ చేశారు. ఏమని? నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేటటువంటి అంశాన్ని. ముఖ్యంగా ఆగస్టు 15కి అయితే మనకి గ్రూప్ 1 కావచ్చు, దీంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్. అలానే సెప్టెంబర్ 15కి మనందరం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 కావచ్చు. దాంతోపాటు అక్టోబర్లో మనకి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ప్రతి నెల కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇక మీద వస్తాయి. కానీ మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి? నోటిఫికేషన్ వచ్చింది, ఓకే, హ్యాపీ. దెన్ చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యారు. దీంతోపాటు అదనంగా వైటీ యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాం. కానీ నిజంగా మన యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఉంది అనేటటువంటి ప్రశ్న ఎవరైనా వేసుకున్నారా? ఎందుకంటే మన యొక్క ఎగ్జామ్ హాల్లో సెలక్షన్ని నిర్ణయించేది నోటిఫికేషన్ కాదు. మన యొక్క డైలీ కన్సిస్టెన్సీ మాత్రమే మన యొక్క సెలక్షన్ని డిసైడ్ చేస్తుంది. సో దట్ యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనేటటువంటి అంశం గురించి మొదటగా ఇక్కడ మాట్లాడదాం. అందరూ కూడా నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే పర్ఫెక్ట్ షెడ్యూల్ కోసం కూడా ఎదురు చూడటం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా పుస్తకాల కలెక్టర్ లాగా మెటీరియల్ వెంట పడుతూనే ఉంటారు. అంటే మెటీరియల్ కలెక్ట్ చేయడంలోనే వాళ్ళ యొక్క టైం అంతటినీ కూడా స్పెండ్ చేస్తారు. ఇంకొంతమంది అయితే ఏ క్లాస్ బాగుంది, ఈసారి చెప్పే క్లాస్ బాగుందా, లేదంటే ఈసారి చెప్పే క్లాస్ బాగుందా, లేదంటే ఈసారి మెంటర్షిప్ మంచిగా ఇస్తున్నాడా, లేదంటే ఇంకొకసారి మెంటర్షిప్ మంచిగా ఇస్తున్నాడా అనేటటువంటి మిస్టేక్స్ మనం చేస్తూనే ఉన్నాం. సో దట్ ఇక్కడ ఏం అర్థమవుతుంది? మనకి ప్లానింగ్ ఎక్కువ అవుతుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం చాలా తక్కువ అవుతుంది. నీ దగ్గర ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నా దాన్ని అమలు చేయనప్పుడు అది వ్యర్థంగానే ఉంటుంది. సో దట్ రియాలిటీ, సెలక్షన్ అయిన వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా స్టార్ట్ చేయరు. నోటిఫికేషన్ వచ్చేలోపే వాళ్ళు రెడీ అయిపోతారు. సో దట్ మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి ఎక్కువగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో అందరూ కూడా ఈ డేట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు, కానీ మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఆలోచించట్లేదు. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇవేవి కూడా మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉండేది ఏంటి? మన యొక్క ప్రిపరేషన్, మన యొక్క టైం మాత్రమే. దాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. పలానా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈరోజు, మెయిన్స్ ఎగ్జామ్ ఈరోజు, సిపిటి ఎగ్జామ్ ఇలా ఉంటుంది, దీంతోపాటు అల్టిమేట్గా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అనేటటువంటి డేట్స్ గురించి మీ అందరూ ఆలోచిస్తున్నారు, కానీ మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది అర్థం చేసుకోండి. సో దట్ దానికి అనుగుణంగా మీరు ఏం చేయాలి అనేది ఆలోచించండి. సో దట్ ఏం చేయాలంటే మొదటగా మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది గ్రూప్ 2నా, గ్రూప్ 1నా, సబ్ ఇన్స్పెక్టరా, కానిస్టేబులా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరా, ఇంకే ఎగ్జామ్ అయినా దానికి సంబంధించినటువంటి సిలబస్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి మీ పక్కన. దీంతోపాటు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ మీరు ఏది ఏమైనా ఫుల్ టైం ప్రిపరేషన్లు ఉంటే ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు చదవాల్సిందే. సో రోజు మనం ఏ విధంగా తింటామో, ఏ విధంగా నిద్రపోతామో, అంటే అది మనకి డైలీ ఒక హ్యాబిట్లా, అలవాట్లా ఉన్నది కదా, అలానే ఇక నుంచి చదవటం కూడా మీకు ఒక అలవాట్లా మారిపోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ మీ యొక్క స్టడీ అవర్స్ అనేవి ఫిక్స్ చేసుకోండి. దీంతోపాటు డైలీ ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఎంసీక్యూస్ ఎన్ని ప్రాక్టీస్ చేయాలి అనేటటువంటి దాన్ని కూడా ఒక విధానంలో పెట్టుకోండి. వీటన్నిటికంటే ముఖ్యం చెప్తాను కదా ఇప్పుడు, రివిజన్. సో దట్ వీక్లీ రివిజన్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క మెమొరీ అనేది ఎక్కువ కాలం గుర్తుండాలి కదా మనం చదివింది. ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ అంత తక్కువేమీ కాదు. ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు, అడిగేటటువంటి విధానం ఇటీవల కాలంలో మారుతుంది కాబట్టి మీరు చదివినటువంటి అంశాలు గుర్తుండకపోతే ఎంత చదివినా వ్యర్థమే ఉంటుంది. సో దట్ మనం చదివినటువంటి అంశాలు గుర్తుండాలంటే రివిజన్ అనేది ఖచ్చితంగా చేయాలి. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ ఏదో ఒకటి డైలీ ఫాలో అవ్వండి.
కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయినా ఉంటుంది, దాన్నైనా చదవండి. సో దట్ ఎప్పుడైనా మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రిపరేషన్ మీద ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చే డేటు, ఎగ్జామ్ పెట్టేటటువంటి డేట్సు, ఎగ్జామ్ ఇలా నిర్వహిస్తారు అలా నిర్వహిస్తారు అనేటటువంటి సోషల్ మీడియా ట్రాప్లో ఉండొద్దు ఎప్పుడు. సో వాటి నుంచి బయటకు వచ్చి మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రిపరేషన్ వైపు తీసుకెళ్ళండి. మీ యొక్క ప్రిపరేషన్ వైపు ఎప్పుడైతే మీ ఆలోచన వెళ్తుందో అప్పుడు మాత్రమే మనం ప్రోగ్రెసివ్ వైపు అంటే పురోగతిని సాధించగలం మన ప్రిపరేషన్లో. సో దట్ దీనికి అనుగుణంగా మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక 100 రోజుల ప్రణాళిక వేసుకోండి. 100 రోజుల ప్రణాళిక అంటే ఎంత మ్యాక్సిమం ఒక 14 వారాలు ఉంటుంది, 14 వీక్స్. సో దట్ ఈ 14 వీక్స్ అయినా కంప్లీట్గా చదవండి. నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ కనీసం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. రోజుకో 2 టాపిక్సో లేదంటే 2 సబ్జెక్ట్సో తీసుకోండి, దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, వీక్లీ రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే ఎగ్జామ్ ముందు మనకి ఏమవుతుంది, కంప్లీట్గా రివిజన్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. ఇలా చేయకుండా నోటిఫికేషన్ వచ్చినాకే చేస్తాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపేర్ అవుతామంటే నోటిఫికేషన్ రాకముందు నుంచే చదివేటటువంటి వాళ్ళ పాజిటివ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సిలబస్ని కంప్లీట్ చేస్తారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేస్తారు, అల్టిమేట్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, దెన్ మెయిన్స్ రాయడం జరుగుతుంది. అందులో మంచిగా రివిజన్ చేసి సరైనటువంటి ప్రణాళిక వేసుకున్నారంటే అల్టిమేట్గా వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించడానికి అర్హులుగా ఉంటారు, సాధించడం కూడా జరుగుతుంది. సో దట్ రియాలిటీ ఏంటి, ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చదవడం ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉంటారు. బట్ నోటిఫికేషన్ వచ్చేలోపే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. సో దట్ నువ్వు సెలక్షన్ లిస్ట్లో ఉండాలనుకుంటున్నావా లేదంటే ఈ కాంపిటీషన్లో ఉండాలి అనుకుంటున్నావా అనేది నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, ఈ ఇయర్లో వస్తాయి. మేబీ గవర్నమెంట్ మంచిగా ఉందంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి నోటిఫికేషన్ని ఆపర్చునిటీగా మార్చేది నీ యొక్క ప్రిపరేషన్ మాత్రమే. అవకాశాలు కేవలం నీ యొక్క ప్రిపరేషన్లోనే ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలి, ఈ రోజు నుంచే మొదలుపెట్టు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. చాలామంది చూస్తారు పర్ఫెక్ట్ టైం సార్, ఈరోజు ఆదివారం కదా రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ప్రిపేర్ అవుతాను సార్, లేదంటే ఈరోజు మంగళవారం సార్ వద్దులేండి సార్ ఈరోజు కొంచెం బాగోలేదు ఇంకొక రోజు చదువుతాను. సో దట్ అందరూ ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ టైం కోసం చూస్తారు. మీరు పర్ఫెక్ట్ టైం కోసం కాదు, ప్రజెంట్ టైంనే పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. అగైన్ ప్రజెంట్ టైంని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. నోటిఫికేషన్స్ రావడం మీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు, అసలు ఎవరి చేతుల్లో కూడా ఉండదు. ఎందుకంటే అనేక కండిషన్స్, అనేక సిచ్యువేషన్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మన చేతుల్లో ఉండదు. కానీ సెలక్షన్ రావడం మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. ఆ సెలక్షన్ రావాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ సరిగ్గా ఉండాలి. ఆ ప్రిపరేషన్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ ఆపర్చునిటీ నీకు సక్సెస్గా మారాలి అంటే కేవలం నువ్వు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ట్రాప్, ఈ ఎగ్జామ్ డేట్స్ ట్రాప్, వీటన్నిటి నుంచి బయటకు వచ్చి మీ యొక్క ప్రిపరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నోటిఫికేషన్స్ ఇదిగో అని అదిగో అనేసి బాగా మార్కెట్ అనేది మనకి క్రియేట్ చేస్తారు. సో దానివల్ల జాయిన్ అవ్వండి అనేసి అనేక రకాలుగా మాట్లాడతారు. సో దట్ మనం కూడా ఆ ఫియర్లోనో లేదంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఆ ఫోమోలోనో మనం కొనడం జరుగుతుంది. అల్టిమేట్గా ఏం చేస్తామంటే వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడిపోవడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఆధారపడడం కాదు, మీ యొక్క ప్రిపరేషన్లో ఎప్పుడైనా రేషనాలిటీని గుర్తు తెచ్చుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ లాజికల్గా ఉండాలి. జస్ట్ ఒకరి మాటలో లేదంటే ఒకరి యొక్క ప్రవర్తన ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వకూడదు. ఎందుకంటే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారంటే ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు భవిష్యత్తులో గ్రూప్ 2 అధికారులుగా కూడా మారచ్చు, లేదంటే గ్రూప్ 1 అధికారులు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సంబంధిత అధికారులైనా అవుతారు. కాబట్టి మీరు మీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మీ యొక్క ఓన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తీసుకోవాలి అంటే మీకు ప్రతి అంశం మీద కూడా పట్టు ఉండాలి. కాబట్టి ఇటువంటి అపోహలు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ట్రాప్ నుంచి బయటకు వచ్చి మీ యొక్క ఫోకస్ అంతా కూడా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే పెట్టుకోండి.